Okay, student, this is the 8th problem. A and B entered into a joint venture. A and B entered into a joint venture to construct a building to a company for rupees 1,20,000. A మరియు B అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కంపెనీ కోసం ఒక బిల్డింగ్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఉమ్మడి వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆ బిల్డింగ్ అంతా కూడాను టోటల్ గా ఎంత అంటే ఏమి 1,20,000 కి అన్నమాట. 1,20,000 కు దాన్ని కట్టించేటట్టుగా కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అన్నమాట. ప్రతిఫలం వాళ్ళకి దక్కేది, మిగతాదంతా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1,20,000 కి. సో వాళ్ళిద్దరూ కలిసి దే హావ్ జాయింట్లీ ఓపెన్డ్ ఏ బ్యాంక్ అకౌంట్ అండ్ ఏ డిపాజిటెడ్ 25,000 అండ్ బి డిపాజిటెడ్ 15,000. ఏ మరియు బి చెరొక 25,000 మరియు ఆ 15,000 డిపాజిట్ చేశారు. వీటిని A2:A B ఏ అమౌంట్ రెండు వాటాలు, బికేమో ఒక వాటా. ఈ నిష్పత్తిలో లాభ నష్టాలు పంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఇక అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమంటే వేతనాలు 30,000 ఖర్చు పెట్టినారు, మెటీరియల్స్ 70,000 ఖర్చు పెట్టినారు. తర్వాత ఏ కూడాను ఒక 5,000 సరుకు తెచ్చాడు. ఓకే, తర్వాత బి కూడాను ఒక 4,000 సరుకు తెచ్చాడు. దాంతో పాటు ఏ కూడాను 2,000 ఆర్కిటెక్చర్ కోసం ఖర్చు పెట్టినాడు. కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది. వాళ్ళు వాటాలుగా ఏం చేశారు అంటే క్యాష్ షేర్స్ రిసీవ్ చేసుకున్నారు. ఏకు 16,000 వాటాలు ఇచ్చినారు. అంటే ఏకు 16,000 వాటాలు ఇచ్చారంటే బి క్యాష్ తీసుకుంటాడని అర్థం. అంతే, ఇక్కడ లాజిక్ ఏం లేదు. ఇక్కడ దీని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ వాటాగా 16,000 వాటాలు తీసుకుంటాడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది సంబంధం లేదు మనకు. ఏకి మనము వాటాలు ఇస్తాం అంటే ఏ అకౌంట్ డెబిట్ షేర్స్ అని రాసుకుంటాం అంతే. బి మిగతా ఏ బికి సంబంధించి ఏమి చెప్పలేదు కాబట్టి అతనికి క్యాష్ ఇచ్చినట్టుగా రాసుకుంటాం అంతే. సో మెటీరియల్స్ రిమైండ్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై బి ఆర్ ₹3,000. మిగిలిందనమాట. లాస్ట్ లో బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత సరుకు ఏదో మిగిలింటే దాన్ని 3,000 బి తీసుకెళ్ళాడు. ఇవి చిట్టాబద్దులు 1 by 1 మనం రాసుకుంటూ రావాలి. సో ఎంట్రీలు పక్కాగా ఉండాలి మనకు. కాబట్టి ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, జాయింట్ వెంచర్ సంబంధించి 1,20,000 ఎవరి నుంచి వస్తుందంటే మనకు చెక్ వస్తుంది అని రాసుకోవాలి. ఇక్కడ 1,20,000 బిల్డింగ్ కట్టినప్పుడు. కాబట్టి దేనికోసము అంటే బిల్డింగ్ కట్టించినందుకు. ఇక్కడ జాయింట్ వెంచర్ ఇంపార్టెంట్. సో చిట్టాబద్దు ఏమొస్తుంది అంటే నేను మాన్యువల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఇక్కడ రాయట్లేదు నేను, ఎందుకంటే ఎంట్రీస్ రాసి ఇబ్బంది అవుతుంది మనకు. సో చిట్టాబద్దు ఏమి అంటే మనకు 1,20,000 వాళ్ళ నుంచి వస్తుంది అనుకోండి. ఇది యాక్చువల్ గా చివరిలో వస్తుంది, బట్ మనం ముందుగానే రాసేసుకుంటాం అంతే. ఓకేనా? సో వాళ్ళ నుంచి మనకు చెక్ వచ్చినట్టుగా అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అని రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ ఎంత వచ్చినట్టు వాళ్ళ నుంచి అంటే 1,20,000 వచ్చినట్టు. మరి జాయింట్ వెంచర్ లో ఎక్కడ రాసుకుంటాము? బై బ్యాంక్ అని రాసుకుంటాం. అటుకైపోయాది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓకేనా? యాక్చువల్ గా ఫస్ట్ ఇది రాసుకోవాలి మనము. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ బి అకౌంట్. వీళ్ళిద్దరూ పే చేశారు కాబట్టి చిట్టాబద్దులో. ఓకే, సో ఓకే మనం ముందుగానే రాసేసుకున్నాము. లెట్ ఇట్ బి దేర్. మళ్ళీ దాన్ని ఎందుకు కొట్టేసేయాలి? ఇప్పుడు ఎవరెవరు ఇస్తున్నారు అంటే ఏ ఎంత ఇస్తున్నాడు, బి ఎంత ఇస్తున్నాడు? A 25,000, B 15,000. కాబట్టి మనం సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ కాబట్టి మనము బ్యాంక్ తీసుకుంటున్నట్టుగా రాసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ ఎంత అంటే 25,000. అట్లనే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్, బి కూడా ఇస్తున్నాడు 15,000. మరి వాళ్ళ ఖాతాలకు వెళ్ళిపోవాలి మనం. ఏ ఖాతాకి వెళ్తాం? ఏ ఖాతాకి వెళ్ళి బై బ్యాంక్ అని రాసుకుంటాం. క్రెడిట్ సైడ్ 25,000. అట్లనే బికి వస్తాం, బై బ్యాంక్ అకౌంట్ అని రాసి ఇక్కడ 15,000 రాసుకుంటాం. అయిపోయా. డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసామా?
ఒకవైపు Yes, డెబిట్ sir. సైడ్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చేసింది, నాటికి అయిపోయా. వాళ్ళు ఇద్దరు కలిసి రేషియోలో పంచుకోవాలనుకుంటున్నారు. ఓకే, బానే ఉంది. సరే, అది మరి తర్వాత చూద్దాం, లాభ నష్టాలు వచ్చినప్పుడు చూసుకుందాం మనం. ఇప్పుడు వేజెస్ మెటీరియల్స్ కొన్నాం. వేజెస్ మెటీరియల్స్ ఎవరి కోసం కొన్నాం? జాయింట్ వెంచర్ కోసం కొన్నాం. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ లో డెబిట్ అన్నమాట. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ లో, జాయింట్ వెంచర్ లో మనము ఏం పే చేస్తాము? అమౌంట్ పే చేస్తాము. ఎంత ఎంత? ఇవి వేజెస్ కొన్నప్పుడు చిట్టాబద్ది ఏమొస్తుంది? జాయింట్ వెంచర్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఏమొస్తుంది చిట్టాబద్దు? జాయింట్ వెంచర్ అకౌంట్ లో టు బ్యాంక్ అని రాసుకుంటాము. ఎందుకంటే చెక్ ద్వారా మనము ఈ సరుకు కొంటాము జాయింట్ వెంచర్ కోసం. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాసి వేజెస్ బ్రాకెట్ లో 30,000 టు మరీ బ్యాంకే మెటీరియల్స్ 70,000. బ్యాంకుకి వెళ్తాం ఇప్పుడు. మరి బ్యాంకుకి వెళ్ళి బై జాయింట్ వెంచర్ వేజెస్ ఎంత? 30,000. ఓకే, బై జాయింట్ వెంచర్ ఏమి? మెటీరియల్స్ కోసం 70,000. ఓకే, అయిపోయిందా? మొత్తం రెండు డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ యాక్సెప్ట్ అయిందా ఇక్కడ? Yes, sir. రైట్. నెక్స్ట్ వి గో ఫర్ నెక్స్ట్ వన్, మెటీరియల్స్. ఏ కొన్నాడు? ఏ కొన్నాడు? జాయింట్ వెంచర్ కోసం సరికిస్తున్నాడు, ఏ ఇస్తున్నాడు. కాబట్టి జాయింట్ వెంచర్ కోసం 2A బ్రాకెట్ లో మెటీరియల్స్. సారీ, ఎక్కడ రాస్తున్నా నేను? చాలా ఇంపార్టెంట్ అది, మీరు నన్ను హెచ్చరించాలి. ఓకే, జాయింట్ వెంచర్ లో రాసుకోవాలి. జాయింట్ వెంచర్ లో, జాయింట్ వెంచర్ అయినా ఇది, రైట్. 2A బ్రాకెట్ లో మెటీరియల్స్. మెటీరియల్ బాట్ బై ఏ అంటే ఎవరి కోసం? జాయింట్ వెంచర్ కోసం. 2A ఎంత అంటే 5,000. మరి ఇప్పుడు 5,000 ఎక్కడ రాసుకోవాలి? ఏ అకౌంట్ లో సార్? బై జాయింట్ వెంచర్ బై జాయింట్ వెంచర్ అకౌంట్ సార్. బ్రాకెట్ లో మెటీరియల్స్ అని రాసుకోవచ్చు అతనికి గుర్తుండడానికి. 5,000. నెక్స్ట్ మెటీరియల్ బాట్ బై బి. మెటీరియల్ బి కూడా తీసుకొని వచ్చాడు. మరి జాయింట్ వెంచర్కి వెళ్ళాలా? 2B మెటీరియల్స్ ఎంత? 4,000. ఎక్కడికి వెళ్ళాలి మరి ఇప్పుడు? బి అకౌంట్ కి సార్. బికి వెళ్ళి బై జాయింట్ వెంచర్ మెటీరియల్ ఇచ్చినాడు బి, అందుకని అతని ఖాతా క్రెడిట్ చేయాలి 4,000. ఓకే, ఏ హాస్ పేడ్ ఆర్కిటెక్చర్ ఫీజ్. ఏం పే చేశాడు? ఆర్కిటెక్చర్ ఫీజ్ పే చేశాడు. ఇది జాయింట్ వెంచర్ కోసమే. ఓకేనా? కాబట్టి మరి ఏ 2A ఆర్కిటెక్చర్ ఫీజ్ 2,000. ఏకి వెళ్ళాలా? ఏకి వెళ్ళి బై జాయింట్ వెంచర్ రాసుకోవాలా. ఆర్కిటెక్చర్ ఫీజ్ 2,000 అయిపోయా. సో దే హావ్ రిసీవ్డ్. ఇది కథ. తర్వాత ఏమైంది? 16,000 రూపాయలు విలువ చేసే షేర్స్ తీసుకున్నాడు అన్నాము. 16,000 షేర్స్ అన్నారు. ఓకే, ఎంతన్నా కానిలే, మనము దాని వాల్యూ మనం షేర్స్ అని పెట్టి ఎంతైతే వస్తుందో ఆ షేర్స్ సంబంధించిన అమౌంట్ ఇక్కడ, అవి ఎంత వాల్యూ పన్నాయి అనేది అది రాసుకుంటాం. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు లాస్ట్ లో ఏమైంది? మెటీరియల్ మిగిలింది, అది రాసుకోవాలా. ఎవరు తీసుకెళ్లారు? ఓకే, విఆర్ ద లాస్ట్ పాయింట్ లో ఉన్నాం మనం. లాస్ట్ పాయింట్ లో రివ్యూ. సో లాస్ట్ పాయింట్ ఏమంటే మెటీరియల్స్ రిమైండ్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై బి 3,000. జాయింట్ వెంచర్ కి సంబంధించిన సరుకు ఆల్రెడీ మనము డెబిట్ చేసుకున్నాం ఇక్కడ, జాయింట్ వెంచర్ కి సంబంధించిన సరుకు. ఓకే, సో ఇప్పుడు బి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లేవాని ఖాతాను ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎవరికి సంబంధించిన సరుకు అంటే జాయింట్ వెంచర్ కి సంబంధించింది. కాబట్టి బి అకౌంట్ కి రావాలి మనం ఇప్పుడు.
బి అకౌంట్ కి వచ్చి బిలో 2 జాయింట్ వెంచర్ అని రాసుకుంటాం. బ్రాకెట్ లో మెటీరియల్స్ టేకెన్ బ్యాక్ అన్నమాట. మెటీరియల్స్ టేకెన్ బ్యాక్ ఎంత అంటే 3000. సో బిలో 2 జాయింట్ వెంచర్ అని రాసుకుంటే జాయింట్ వెంచర్ లో ఏం రాసుకోవాలా? లాజిక్ అర్థం చేసుకోండి. బిలో 2 జాయింట్ వెంచర్ అని రాస్తున్నావు, జాయింట్ వెంచర్ లో ఏం ఆ సైడ్ రాసుకోవాలి, ఏమని రాసుకోవాలి? by B by B sir. బై బి మెటీరియల్స్ టేకెన్ బ్యాక్. సో టోటల్ 3000. సో దట్స్ ఆల్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమి అంటే ఇది 16,000 అట్లే గుర్తుపెట్టుకోండి. ఇంక మిగతావన్నీ ఎంటర్ చేయాల్సినవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు మనము ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ క్లోజ్ చేయాలా. దట్ ఇస్ ద థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే రైట్. మీకోసం పెద్దగా చేశాను. రైట్, జాయింట్ వెంచర్ ఇప్పుడు కనపడుతుంది. ఓకే, ఫస్ట్ మనం అన్ని ఎంటర్ చేసాం కదా, ఎక్కడ ఏం మిస్ చేయలేదు కదా, ప్రతి ఒక్కటి డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం ఎంటర్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, టోటల్ 1,23,000 క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ కాబట్టి. ఓకే, 1,23,000. ఈ వైపు 1,23,000. 1,11,000 sir. ఓకే బంగారు, 1,23,000 లో 1,11,11,000 కదా, 1,11,000 కదా. Yes sir. 1,23,000 లో 1,11,000 పోతే 12,000. 1,000 sir. ఓకే, 2 P&L అకౌంట్ అన్నమాట. 2 P&L అకౌంట్ అని అన్నా జాయింట్ వెంచర్ సంబంధించిన లాభాన్ని వాళ్ళిద్దరికి షేర్ చేయాలా. 2A 12,000 into 2B 12,000 into. ఇప్పుడు మనము ఆ ప్రాబ్లంకి వెళ్ళి అది చూసుకోవాలి ఏ రేషియోలో పంచుకుంటున్నారు అంటే 2:1 అన్నమాట. ఏ ఏమో 2:1 2 1. సో 12,000 into 2/3. ఇక్కడ 1/3 is equal to 8,000. ఇది 4,000 is equal to 12,000. జాయింట్ వెంచర్ లో ఏం రాసుకున్నాం నాన్న? 2A 2B అని రాసుకున్నాం కదా, అవునా? ఏకి వెళ్ళి ఆ పక్క రాసుకుంటాం, బికి వెళ్ళి ఆ పక్క రాసుకుంటాం. ఏకి వెళ్ళి క్రెడిట్ వైపు ఏకి వెళ్ళి క్రెడిట్ సైడ్ బై జాయింట్ వెంచర్. బై జాయింట్ వెంచర్ ఎంత? ఏను 8,000 కదా. Yes sir. తర్వాత బై బి, సారీ బై జాయింట్ వెంచర్ P&L అకౌంట్ 12,000 4,000. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? ఇవి తేల్చాలా. ఓకే, వ్యక్తిగత ఖాతాలు తేల్చాల్సి ఉంటుంది. సో ఏ వైపు ఎక్కువ ఉంది? ఏ అకౌంట్ బి అకౌంట్ రెండు కూడా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. 25, 30, 40,000. Yes sir. 40,000. ఓకే, ఇది 19, 23,000. 23,000. ఓకే, సో 23,000 లో 3,000 పోతే 20,000 sir. 20,000. ఇదేమో 40,000. ఇక్కడ ఏం రాసుకోవాలనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ సెటిల్ చేయాల్సింది బ్యాంక్ అకౌంట్ తో సెటిల్ చేయాలి. ఏ అకౌంట్? బి అకౌంట్. సో ఇక్కడ మొత్తం 60,000 మనకు అక్కడ చూపియాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ లో. బ్యాంక్ అకౌంట్ కు వెళ్ళాలి మనం. బ్యాంక్ అకౌంట్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లో టోటల్
టోటల్ లక్ష 20 డెబిట్ సైడ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకేనా, 1,20,000 ప్లస్ ఒక 40, 1,60,000. ఇక్కడ 1,60,000. ఓకేనా, ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే లాస్ట్ లో వాళ్ళు తీసుకోవాలా లేదా, ఏను బీను తీసుకోవాలా లేదా? తీసుకోవాలి సార్. తీసుకునేటప్పుడు వాళ్ళ ఖాతాలు ఏం చేస్తాం మనం? డెబిట్ చేస్తాం సార్. డెబిట్ చేస్తాం. ఇచ్చేది ఎవరు? బ్యాంక్ ఇస్తుంది అనమాట. కాబట్టి తీసుకునే వాళ్ళ ఖాతాను డెబిట్ చేయాలి. ఎంత అంటే టు ఏ అకౌంట్, సారీ టు బ్యాంక్ అకౌంట్. ఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అనమాట. ఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 40,000 బ్యాలెన్సింగ్ ఫిగర్. తర్వాత బి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి ఏంటంటే ఇక్కడ మనము వాళ్ళకు 16,000 షేర్స్ అంట. అది అస్సలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి అంటే చిట్టాపద్దు ఇప్పుడు షేర్స్ రూపంలో ఇస్తున్నాం వాళ్ళకు. ఎవరికి? ఏకే కదా. ఏ రూపంలో ఇస్తున్నాము? ఏ హాజ్ రిసీవ్డ్ 16,000 షేర్స్. సో చిట్టాపద్దు ఏమొస్తుంది అంటే చిట్టాపద్దు మనము ఇక్కడ ఇంపార్టెంట్ ఏ తీసుకుంటున్నాడు. ఏ అకౌంట్ డెబిట్ టు షేర్స్ అకౌంట్. ఏ అకౌంట్ డెబిట్ టు షేర్స్ అకౌంట్. సో అంతకుముందు మనం ఏం చేయాలి? షేర్స్ కొనాలా. షేర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాస్తాం 40,000. సో ఇవి ఎంటర్ చేయాలా. లేదు అంటే మనము చివరిలో ఇక్కడ ఆ ప్రాబ్లం లోనే నేను అడ్జస్ట్ చేస్తాను దాన్ని. ఈ వాటాలు అనేది ప్రాబ్లం మీకు ఇబ్బంది అని అనిపించినప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఏ అండ్ బి అకౌంట్ వీళ్ళిద్దరు ఇది తీసేస్తాను. నేను దీన్ని మొత్తం తీసేస్తాను మీకు ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి. ఓకేనా, డైరెక్ట్ గా రెండు ఖాతాలు మనం ఏం చేద్దాము అంటే బ్యాంక్ ద్వారానే సెటిల్ చేసుకునేట్టుగా చేద్దాం. కావాల్సింటే ఇంకో ప్రాబ్లం షేర్స్ ఇచ్చినట్టుగా ఇంకోటి చేద్దాం. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వద్దు మీకు. నేను నా ఉద్దేశం ఏంటంటే మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి అది తీసేస్తాను. బ్యాంక్ ద్వారానే సెటిల్ చేసుకునేటట్టుగా చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే మీకు మరీ అది టూ మచ్ అనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం లో చేద్దాం. కాబట్టి షేర్స్ అది ఏమి లేకోకుండా డైరెక్ట్ గా వాళ్ళు చెక్ ద్వారానే సెటిల్ చేసుకున్నట్టుగా మనము రాసుకుంటాం. కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో ఇక్కడ ఏమొస్తుందంటే ఎంట్రీ ఏం రాసుకున్నాం ఇక్కడ చూడండి. ఏ అకౌంట్ లో టు బ్యాంక్ అని, బి అకౌంట్ లో టు బ్యాంక్ అని. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట ఇది. సరే, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి అంటే మీరు ఏ అకౌంట్ లో టు బ్యాంక్ అని బ్యాలెన్సింగ్ ఫిగర్, బి అకౌంట్ లో టు బ్యాంక్ అని బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది ఇంకా మనము బ్యాంక్ లో ఎంటర్ చేయలేదు. ఏలో బిలో టు బ్యాంక్ అని రాస్తే బ్యాంక్ లో ఏమని రాసుకోవాలా? బై ఏ అకౌంట్ బై బి అకౌంట్. ఓకే, బై ఏ అకౌంట్ బై బి అకౌంట్. బై ఏ అకౌంట్ 40,000, బై బి అకౌంట్ 20,000. అవునా? ఎస్ సార్. అది అయినట్టే కదా. ఎస్ సార్. ఓకే, అది మరి షేర్స్ అదంతా ఎందుకంటే ఇంకో ఎంట్రీ వస్తుంది. అవంతా ఎందుకు అనవసరంగా మీరు ఇబ్బంది పడకుండా సింపుల్ గా చేయడానికి నేను అట్లా మాడిఫై చేయాల్సి వచ్చింది. ఓకే, రైట్ ఇంద్రా, ఇస్ ఇట్ ఓకే? Okay, sir. Right, I shall close this, stop this video.